ఆప్కి అదాలత్లో లోక్ జనశక్తి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ చిరాగ్ పాస్వాన్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే తన దగ్గర డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని. చిరాగ్ ఇప్పుడు లాలూజీ గుర్తుకొస్తున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్లంతా కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. అయితే చిరాగ్ కుటుంబం గురించి మర్చిపోతున్నారు. ఆయన తండ్రి రాజకీయాల్లో ఉన్నారు, చిన్నన్న రాజకీయాల్లో ఉన్నారు, బ్రదర్స్ ఇంకా బంధువులందరూ రాజకీయాల్లో ఉన్నారు. లేదు, చిన్నాన్న అన్నయ్య అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు నా కుటుంబం కాస్త చిన్నదైపోయింది. ఈసారి మా మావయ్య ఉన్నారు, ఆయనే ఎలక్షన్లో నించోబోతున్నారు. ఆయనే ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం ఉంది. 2014లో చాలా సమస్యలు జరుగుతున్నాయి. నేను మొదటిసారిగా ఎలక్షన్లో నించున్నాను. నేను ఆ టైంలో ఇక్కడ కూడా వచ్చాను. అప్పుడు కుటుంబ రాజకీయం గురించి ప్రశ్నలు వస్తున్నాయి. అందరూ చెప్పారు వీళ్ళది కుటుంబ రాజకీయం, అందుకనే వచ్చారని. ఏమేమో చెప్పారు, కానీ నేను 85,000 ఓట్లతో గెలిచాను. 2019లో ఈ ఓట్ డిఫరెన్స్, ఈ ఓట్ మార్జిన్ 2.5 లక్షల కన్నా ఎక్కువైపోయింది. దీనికి అర్థం 14 నుంచి 19 దాకా చాలా కష్టపడ్డాను, చాలా సర్వీస్ చేశాను, ప్రజల మనసు గెలుచుకున్నాను. ఈ కారణం వల్ల ఇవాళ నేను 2014 కన్నా ఎక్కువ ఓట్లు 2019లో దొరికాయి. 2020లో నా పార్టీ పేరు, నా సింబల్ అన్నిటినీ వాళ్ళు లాక్కున్నారు. నన్ను నా పార్టీ నుంచి అలాగే బయటికి పంపించేశారు. ఆ తర్వాత నేను స్క్రాచ్ నుంచి ప్రారంభించాను. ఒక కొత్త పార్టీని ప్రారంభించాను, కొత్త వాళ్లతో ప్రారంభించాను. కొత్త వాళ్లని నా సపోర్టుగా తీసుకున్నాను, కష్టపడ్డాను, పోరాటం చేశాను, ప్రజల్లోనే ఉన్నాను, ప్రజల నమ్మకాన్ని గెలిచాను. ఇవాళ అలయన్స్లో ఎవరు ఫ్రీగా సీట్ అంతా ఇవ్వరు. ఒకవేళ అలయన్స్లో 5 సీట్లే ఇస్తున్నారంటే లోక్ జన్ శక్తి పార్టీకి 5 సీట్లు మాత్రమే ఉన్నాయి. అందులోంచి 5 సీట్లు మాత్రమే ఇస్తున్నారు. ఇవన్నిటికీ నా హార్డ్ వర్కే కారణం, లేకపోతే సీట్లన్నీ దొరకవు. మీకు 5 సీట్లు దొరకడం వల్ల ఎటువంటి సమస్య లేదు. అయితే పాస్వాన్ కుటుంబ రాజకీయం చేయట్లేదు, కానీ లాలూజీ మాత్రం కుటుంబ రాజకీయం చేస్తారు. లాలూజీ తన కొడుకుని రాజకీయాల్లో నిలబెట్టినా, కూతుర్ని నిలబెట్టినా, ఇంకా మీసాని కూడా మీరు నిలబెడతారు. లేదు, అలా ఎంత లేదు. మీరు ఎలక్షన్లో నించుంటారు, కానీ మీసాక 2 సార్లు ఎలక్షన్లో ఓడిపోయారు. ఆ తర్వాత 3వసారి వాళ్ళని నించోబెడుతున్నారు. దాన్నే తప్పని అంటున్నాను. అది ఎవరిని ఎదిరించి ఎలక్షన్లో ఓడిపోతున్నారు? రామ్ కృపాజీకి ముందు. రామ్ కృపాజీ ఎవరు? ఆయన ఒక వర్కర్. ఆర్జేడీలో ఉన్నప్పుడు ఆయన వర్కర్గా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఆయన మంచి సోషల్ వర్కర్గా ఉన్నారు. నేను చెప్పేది ఇది మాత్రమే. హెవీ అయిన వెయిట్ జోన్ వీళ్ళ దగ్గర ఉందంటే అది వాళ్ళ గెలుపు కోసం క్రైటీరియాగా ఉండదు. ఈవెన్చువల్లీ మీ యాక్టివిటీసే వాళ్ళని గెలుపు వైపు తీసుకెళ్తుంది. మీరిచ్చిన ఒక టికెట్ జేడీ యొక్క ఎమ్మెల్సీ వైఫ్, ఇంకా జేడీ రాజకీయ నాయకురాలైన కూతురు జమూయిలో జినాదేవికి ఇచ్చారు. వీళ్ళందరూ కూడా పార్టీలో అన్న, తమ్ముడు, చెల్లెలు ఇలాంటి వాళ్ళు. సో మీరు శాంభవి గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ్ని మీరు రాజకీయవాది కూతురని అంటున్నారు. నాకు తెలిసి ఆవిడ చదువుకున్న ఒక మంచి పొలిటీషియన్, మంచి తెలివైన ఆవిడ, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ లెర్న్డ్. ఆవిడ స్కిల్ చూశారంటే చాలా బాగుంటుంది. ఆవిడ ఒంటరిగా ఉండి సోషల్ సర్వీస్ చాలా చేశారు. నేను ఇప్పుడు మీరు వీణాజీ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆవిడ పోయినసారి కూడా ఎలక్షన్ నించున్నారు, గెలిచారు కూడా, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మగరి నుంచి వచ్చిన రాజేష్ వర్మ, ఆయన ఎలక్షన్లో నించుంటున్నారు. ఆయన ఒక యంగ్ అయిన కుర్రాడు, బాగా మాట్లాడతాడు. ఆయన ఇంతకుముందు పరిపాలన లేకపోయినా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఆయన డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. 2020లో అసెంబ్లీ ఎలక్షన్లు నించున్నారు. ఆయన గెలవలేకపోయారు. బగల్పూర్లో కూడా ఎలక్షన్లు నించున్నారు. బీహార్ ఇలా ఉంటుందని దేశానికి నేను నిరూపించాలని చూస్తున్నాను. ఇంతవరకు బీహార్ ఇమేజ్ దేశం ముందు ఎలా ఉందంటే, బీహార్ అంటే కరప్షన్, టెర్రరిజం, ఇది మాత్రమే ఇమేజ్గా ఉండింది. రేపు మీరు అది చూసి మమ్మల్ని గొప్పగా అనుకుంటారు. ఇందులో అరుణ్ భారతి అయినండి, శాంభవి అవనండి, లేక రాజేష్ వర్మ అయినా కూడా, చిరాగ్ పాస్వాన్ కూడా గ్రూప్లో ఒకరే. వీళ్ళందరూ చదువుకున్న యువకులు. వాళ్లే ముందుకొచ్చి ప్రజల ప్రగతి కోసం కష్టపడుతున్నారు. చిరాగ్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మొత్తం పార్టీల రాజకీయ నాయకులందరూ రాహుల్ గాంధీ అయినా, లాలూజీ అయినా, లేక తేజస్వి అయినా, ఇదంతా కుటుంబ వారసత్వం అంటారు. కానీ బీజేపీ నాయకులందరూ, సమ్రాట్ చౌదరి ఆయన కుటుంబం కూడా రాజకీయంలో ఉంది, సంజయ్ జైస్వాల్ అతని కుటుంబం కూడా క్రిటిసైజ్ చేయట్లేదు. నేను అలా చేయలేను కూడా. వాళ్ళని ఎందుకు నేను చేస్తాను? కుటుంబ రాజకీయం గురించి నేను ఎందుకు మాట్లాడతాను? ఎవరితో అలయన్స్ పెట్టుకున్నారో వాళ్ళు కూడా కుటుంబ రాజకీయం చేస్తున్నారు. నో సార్, నేను అదే చెప్పాను కదా. అదేంటంటే ప్రధానమంత్రి స్పీచ్ ని మీరు బాగా విన్నారంటే మీకే అర్థమవుతుంది. పార్లమెంట్ యొక్క లాస్ట్ సెషన్లో, లోక్సభలో ఆయన చివరి స్పీచ్ మీరు విన్నారంటే, ఆ స్పీచ్లో ఆయన క్లియర్గా కుటుంబ రాజకీయం గురించి బాగా మాట్లాడారు. కానీ ఆ టైంలో కూడా ఈ అపోజిషన్ వాళ్లే అక్కడ చూశారంటే మీకే బీజేపీలో ఉన్న ముఖ్యమైన వాళ్ళని కుటుంబ రాజకీయాన్ని చెప్పి అలా ఇలాగని సమస్యలు తెచ్చారు. ఆ టైంలో చూశారంటే ప్రధానమంత్రి మోడీ గారు కేటగిరీలు ఇదంతా సరిచేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ తగ్గట్టు పైకి వస్తున్నారంటే, నేను ఎవరి పేరు చెప్పడానికి ఇష్టపడలేదు, కొన్ని పెద్ద పార్టీస్ అంతా వాళ్ళ నాయకులుగా వాళ్ళు మళ్ళీ లాంచ్ చేస్తున్నారు. ఆయన లాంచ్ అవ్వట్లేదు. రాహుల్ గాంధీనా?
సో ఇదే తప్పు. ఓకే, ఛాన్స్ ఇవ్వాలంటే ఛాన్స్ ఇవ్వచ్చు, మళ్ళీ ఏం జరగలేదంటే ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును, అందువల్లే బీజేపీ నాయకులందరూ ఏమన్నారంటే తేజస్వి యాదవ్ ఆవు పేడని హల్వా అని అదని ఇదని మార్చి అమ్మేస్తున్నారు. అది వాళ్ళు 90s నుంచే నేర్చుకుంటున్నారు. అందువల్ల వాళ్ళు ఇలాంటి ఎగ్జాంపుల్నే ఇస్తారు. పేడ, గడ్డి. ఫుడ్ స్కామ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అది అప్పుడప్పుడు వస్తుంది. తేజస్వి ఏం చెప్పారంటే ఒకవేళ లాలూ యాదవ్ ఒకవేళ బీజేపీలో చేరితే ఆయన రాజా హరిశ్చంద్ర అవుతారని, బీజేపీ వాషింగ్ మిషన్లో ఆయన పెట్టి ఆయన మీద నేరారోపణలన్నీ తీసేసి ఆయన్ని క్లీన్గా బయటికి పంపుతారు. సార్, అదేంటంటే మనం ఇప్పుడు దీన్ని చాలా ఫన్ వేగా మాట్లాడుతున్నాం, కానీ దీని సీరియస్నెస్ని అర్థం చేసుకోవాలి. ఇలా అంతా మాట్లాడేటప్పుడు దేశం యొక్క జ్యుడిషియల్ సిస్టమ్ పైన ప్రశ్నలు అడుగుతున్నారు. దేశం యొక్క జ్యుడిషియల్ సిస్టమ్ మీద ప్రశ్నలు అడుగుతున్నారు. సరే, ఇన్ని సంవత్సరాలుగా కాన్స్టిట్యూషన్ని కాపాడుకుని వచ్చే మన పెద్దవాళ్ల దగ్గర ఇలాంటి ప్రశ్నల్ని అడుగుతున్నాం. వాళ్ళని మనం అవమానపరిచినట్టు. వీళ్ళందరూ ఇలా మాట్లాడేటప్పుడు వీళ్ళంతా అరాచకమైన ఒక పరిస్థితిని చెయ్యాలనే చూస్తున్నారు. ఇక్కడ వీళ్ళ జ్యుడిషియల్ సిస్టమ్ని మొత్తంగా అవమానపరుస్తున్నారు. నేనేమంటున్నానంటే నాకు పూర్తిగా నమ్మకం ఉంది రజత్ సార్. అదేంటంటే ఇండియా యొక్క జ్యుడిషియల్ సిస్టమ్ మీద నమ్మకం ఉంది. ఒకవేళ మీరు ఏ తప్పు చేయకపోతే మీకు అసలు ఏమీ జరగదు. ఒకవేళ మీరు నేరస్తుడు అయితే మిమ్మల్ని మేము ఊరికే వదిలిపెట్టాం, ఎందుకంటే ఇది ఇండియా యొక్క జ్యుడిషియల్ సిస్టమ్. అది ఒక మాట. ఇలా చూడండి, ప్రజల మనసులో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఎలక్షన్స్ కి ముందు అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు, హేమంత్ సోరెన్ని జైల్లో పెట్టారు. కారణం ఉండడం వల్ల కదా వేశారు. కారణం లేకపోతే ఎందుకు వేస్తారు చెప్పండి చూద్దాం. మీరు ఎందుకని ఇలా చేస్తున్నారు? ఇవాళ చూసారంటే కేజ్రీవాల్ గారు ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నారు? ఇవాళ ఆయన ఎవరు సపోర్ట్లో ఉన్నారు? ఇవాళ ఆయన ఎవరు సపోర్ట్లో ఉన్నారు చెప్పండి. సో కాల్ ఇండియన్ అలయన్స్, వాట్ ఎవర్ అలయన్స్ ఇట్ ఈస్, ఏ స్టేజ్లో ఉన్నారు? కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఆ స్టేజ్లో ఎవరు ఉన్నారో చెప్పండి. మీరు ఒక్కొక్కరు ముఖాన్ని జూమ్ చేసి చూపించండి. అదే గాంధీ గ్రౌండ్లో కేజ్రీవాల్ గారు ఫ్లాగ్ తీసుకుని తిరుగుతూ ఉంటారు. అన్నా హజారే మూమెంట్లో కరప్షన్ అని నేరం వేసి అతను ఎదురుకుండా తిరుగుతూ ఉండేవారు. ఇవాళ జైలు నుంచి బయటికి రావడానికి వాళ్ళ దగ్గర సపోర్ట్ కోసం తిరుగుతున్నారు. తేజస్వి యాదవ్ మీరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటున్నారు, అది నిజమేనా? ఇప్పుడు కూడా మీరు తనతో మాట్లాడుతున్నారు, తనతో కలిసే ఉంటున్నారు, నిజమేనా? కూడా అంతా ఉండట్లే గాని నా ఫ్రెండ్, నా తమ్ముడులాగా. తేజస్విని ఎప్పుడు నా తమ్ముడనే అనుకున్నాను, ఎందుకంటే దానికి కూడా చాలా కారణాలున్నాయి. అది కూడా మీకు రిలేట్ అవుతుంది అనుకుంటా. మీ నాన్న ఫ్రెండ్స్ నాకు కూడా ఫ్రెండ్స్ అవుతారు, అలాగే వాళ్ళు కూడా నాకు అయ్యారంతే. మా నాన్న యొక్క మర్యాదస్తుడైన లాలూజీ గారికి వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. ఇద్దరు కలిసి పనిచేశారు. ఇద్దరికి ఒకరొకరి మీద చాలా మర్యాద ఉండేది. ఇదే కారణం. నేను చిన్నప్పటి నుంచి తేజస్వి నాకు బాగా తెలుసు. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఎవరు మిమ్మల్ని తమ్ముడు, ఫ్రెండ్ అని ప్రేమతో పిలిచారో అదే మనిషి ఒక పబ్లిక్ మీటింగ్ లో మీ అమ్మగారి గురించి అసహ్యంగా మాట్లాడాడు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేటప్పుడు నేను బాధపడతాను. ఈ విషయం నాకు చాలా బాధ కలిగించింది. ఎవరిని నేను ఇంతవరకు నా తమ్ముడుగా అనుకున్నాను, వాడెదురుకుండానే మా ఫ్యామిలీ వాళ్ళందరినీ చాలా దారుణంగా తిట్టారు. నాకిది నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎవరు అలయన్స్లో ఉన్నా సరే నేను చెప్పడానికి భయపడను. రౌడీజీ నాకు తల్లి లాంటిది, ఆవిడ నేను తల్లిగానే చూస్తున్నాను. మీసాక నాకు అక్క లాంటిది, రోహిణి కూడా నాకు చెల్లి లాంటిది. ఈ కుటుంబంతో నాకు సంబంధం ఉంది. ఇవాళ నేను వేరే అలయన్స్లో ఉండొచ్చు, కానీ నేను ఆ బంధాన్ని అలాగే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. ఎలక్షన్ మూలంగా మేము ఎలక్షన్లో చాలా గొడవలు పడ్డాం, కానీ ఇవాళ తేజస్వికి ముందు మా కుటుంబాన్ని తిట్టారు. కానీ ఈ విషయంలో ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నారు. అదే నాకు చాలా కష్టంగా ఉంది. ఒకవేళ నేను తేజస్వి చోట్ల ఉండుంటే నా కంటి ముందు వాళ్ల కుటుంబం గురించి ఎవరు ఏం మాట్లాడినా సరే, లేక ఇలా ఉన్న తిట్టినా సరే, ఖచ్చితంగా వాళ్ళని ఎదిరించేవాడిని. అక్కడే ఉండి క్షమాపణ చెప్పించేవాడిని. ఆ తర్వాత ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయటం మనం ఎప్పుడూ అంగీకరించకూడదు. ఎంత శత్రువైనా మర్యాదని కాపాడాలి కదా. సమాధానం చెప్పారు. తేజస్వి ఏం చెప్పారు అంటే ఎవరెవరో ఏదోదో మాట్లాడతారు, వీడియో తీస్తారు అని అన్నారు. ఇంకా ఒక్కో రోజు 500 మంది కూడా అలా తిడుతూ ఉంటారన్నారు. నో, దిస్ ఇస్ ఈవెన్ వర్స్ట్. అతను ఇప్పుడు ఆయన జస్టిఫై చేస్తున్నారు. మా అమ్మ ఆయన కూడా అమ్మలాంటిదే కదా. ఈ విషయం వాళ్ళమ్మ గురించో మా అమ్మ గురించో కాదు, అందరి తల్లిల గురించే. మన అందరం కుటుంబం నుంచి వస్తున్నాం. అందరికీ అక్కలున్నాయి, చెల్లులు ఉన్నారు కూడా, అమ్మాయిలు కూడా ఉన్నారు. ఒక ఆడదాని గురించి మాట్లాడినప్పుడు మీరు ఎలా ప్రశాంతంగా ఉంటారు?
మీరు అది వినలేదని చెప్పి జస్టిఫై వేరే చేస్తున్నారు. రిజిస్టర్ ముందే ఉంటుంది, స్టేజ్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడే పోడియం ఉంటుంది, మన ముందే కూర్చునుంటారు. మీరు పిఎం సార్ సభకి వెళ్ళినా సరే అక్కడ స్టేజ్ ఉంటుంది, అక్కడ నుంచి ఎవరు అరిచినా సరే బాగా వినిపిస్తుంది. నేను చెప్పేశారనా, ఎవరికి ఏ సమస్య ఉందని తెలుసుకుంటూ ఇంటరాక్ట్ చేస్తారు. మొదటి లైన్లో నించిన ఒకరు అతని ముందు అమ్మ చెల్లెలు తిట్టే పదాలని యూజ్ చేస్తున్నాడు. నేను అదంతా మీకు ఇప్పుడు చెప్పలేను. దాన్ని బీప్ లేకుండా నేషనల్ ఛానల్స్లో మీరు దాన్ని చూపించలేరు. కానీ ఆయన ప్రశాంతంగా నించున్నారు, చూస్తూ అలా ఉండిపోయారు. దాన్ని ఎలా చెప్పాలో అదేంటంటే తెలియట్లేదు. తేజస్విని ఎవరు తిట్టినా కూడా మీరు నెమ్మదిగా ఖచ్చితంగా ఉండరు. వదిలిపెట్టను అసలు. తేజస్విని తిట్టడం మాత్రమే కాదు, వేరే ఏ మనిషిని ఇన్సల్ట్ చేసినా సరే నేను ఊరుకోను అసలు. ఇలాంటి ఒక సొసైటీలో, సివిలైజ్డ్ సొసైటీలో తిట్టడానికి, ఇన్సల్ట్ చేయడానికి ఎలాంటి స్థానం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మర్యాదైన పదాలతో మన అపోజిషన్ ని ఖచ్చితంగా చూపించొచ్చు. ఇప్పుడు మీరే చూసారంటే ఒకటి తర్వాత ఒకటి అలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు. డబుల్ స్టాండర్డ్ అని చెప్పారు, కానీ ఇదంతా అలాగే అలవాటైపోయింది. ఎలాంటి సమస్య లేదు, కానీ మీరే ఆలోచించండి. ఒకడికి ఎంత లెక్కకి ధైర్యం ఉంటే వాడు చిరాగ్ పాస్వాన్ కుటుంబం గురించి నేరుగా తిడుతున్నాడు, కానీ వాడిని ఏమీ చేయలేదు. వాడు ఏదో ఒక ఊరు లోపలికి వెళ్తున్నాడని అనుకోండి, అక్కడికి వెళ్ళి చెల్లెల్ని, అమ్మాయిల్ని, తల్లిల్ని తప్పుడైన పదాలతో కాదు, తప్పుడైన యాక్టివిటీస్ కూడా చేసే అవకాశం కూడా ఉంది. నేను చెప్పేది కరెక్టే కదా, కానీ వాడు తప్పించుకుంటాడు, ఏదీ అవ్వదు. ఎందుకంటే వాడు చిరాగ్ పాస్వాన్ గురించే మాట్లాడాడు. ఈవిడి గ్రామంలో ఉన్న ఒక మామూలు ఆడది. బీహార్ ప్రజల్లో మహిళల ఎనాలిసిస్ ఏంటంటే యాదవులందరూ కలిసి పాస్వాన్లను తిడుతున్నారు అని. ఓరి దేవుడా, ఇదే ఆ డివిజన్, అదే వాళ్ళు చేస్తున్నారు. మీరే చెప్పండి, అన్ని యాదవులు పాస్వాన్ని ఎదిరిస్తున్నారా? ఆర్జేడీలో పాస్వాన్ లేడా? అంతేకాకుండా బీజేపీలో యాదవ్ లేడా? ఏంటి మాటలు? ఇలాంటివే వీళ్ళు రాజకీయంలో చాలా సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు కూడా. నేను ఏ యాదవ్ని విడదీసి చూడలేదు, పాస్వాన్ని విడదీసి చూడలేదు. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఏ ముస్లిం అయినా ఎవరిని విడదీసి చూడలేదు. మనం అందరం బీహారీలమే. మనం బీహార్ ఎదుగుదల కోసం పోరాడుతున్నాం. మనం బీహార్ యొక్క గొప్పతనం కోసం పోరాడుతున్నాం. ఈ రాష్ట్రం చదువు కోసం పెద్ద పేరుగా ఉండేది. నలంద యూనివర్సిటీ కూడా ఇక్కడే ఉంది. మిగతా దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు మన ప్రధానమంత్రి గొప్పతనంతో నలంద యూనివర్సిటీ ఫోటోని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని వాళ్ళని కలుస్తున్నారు. అంతేకాకుండా ఫోటోస్ తీసుకుంటున్నారు. ఆ గొప్పతనాన్ని మేము పోగొట్టుకున్నాము. ఇవాళ బీహార్లో చదువు పరిస్థితి చూడండి. ఆ పరిస్థితిని మార్చే అవకాశం మాకుంది. వీళ్ళు ఎంఓఎస్ సమీకరణ చేస్తున్నారు. అలాంటి ఒక విషయం చేసి అందరినీ విడదీస్తున్నారు. నాకు కూడా ఎంఓఎస్ సమీకరణ ఉంది, ఆడవాళ్ల సమీకరణ ఉంది, యూత్ సమీకరణ ఉంది. ఏ జాతికి చెందినా సరే అందరు అమ్మాయిల్ని కలుపుతాను. ఏ జాతి అయినా సరే అందరి యువకుల్ని ఒకటిగా కలుపుతాను. ఏ మతాన్ని చెందిన వారైనా సరే మీరు మతాన్ని విడగొడుతున్నారంటే మీరు బీహార్ని అంతం చేయడం అన్నమాట. ప్రేక్షకుల్లో ఏమన్నా అడుగుతారా? ఒకవేళ మీరు బీహార్లో గెలుస్తున్నారంటే మీరు బీహార్ సీఎం కావాలనుకుంటున్నారా, లేదా బీహార్ సెంట్రల్ మినిస్టర్ అవ్వాలనా? ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఇఫ్ విషెస్ హార్సెస్ బెగ్గర్స్ వుడ్ రైడ్. మీరు తలుచుకుంటే అన్నీ జరుగుతాయంటే మనం ఆశపడేలాగా అన్ని వ్యత్యాసం ఉంటాయి. ఒకవేళ అలా ఉండుంటే ఇవాళ మా నాన్న నాతో ఉండేవారు, నా కుటుంబం కూడా విడిపోయేది కాదు, నేను ఇంత పోరాటం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఆశ ఒక పక్క, నిజం ఒక పక్క ఉంది. నేను పూర్తిగా నా మనసుతో ప్రయత్నిస్తున్నాను. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో నేను చెప్పలేను. 3 సంవత్సరాల ముందు నాకు తెలియదు. అదేంటంటే అదే చెప్తారు కదా, నెపో కేట్స్ బోర్న్ విత్ స్పూన్ అంటారు కదా. బంగారు స్పూన్లో పెట్టడం, సిల్వర్ ప్లేట్లో తినటం, ఏదేదో అంటారు. కానీ నిజంగా నా దగ్గర ఒక ఇల్లు కూడా లేదు. రాత్రిగా నా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాళ్ళు తీసి విసిరి పారేశారు. సో ఇలాగున్నప్పుడు నిజానికి ఆశయాలంతా ఇలా ఉండలేరు. ఫ్యూచర్లో ఏముంటుందో ఏంటో తెలియదు, కానీ నాకు నిజంగా ఒకటి తెలుసు, చిరాగ్ పాస్వాన్ అన్ని పరిస్థితులకి సిద్ధంగా ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.